నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, కొన్ని సిట్యుయేషన్స్ చూస్తుంటే మనం అడవిలో బతుకుతున్నామా, జనాల మధ్య బతుకుతున్నామా అనేది మనకే డౌట్ వస్తుంది. అలాంటి ఒక సంఘటనే ఒకటి జరిగింది. భార్యని చంపి, ముక్కలు చేసి, ఎండబెట్టి, పొడి చేసి ఇంత దారుణంగా ఆయన ప్రవర్తించాడంటే ఆయన మనిషి కింద మనం చూడాలా? లేకపోతే ఒక క్రూర మృగంలాగా మనం ట్రీట్ చేయాలా? మృగాలకు కూడా కొద్దిగా ఏదో ఒక పాయింట్‌లో ఒక మానవత్వం అనేది ఉంటుందమ్మా. ఆ మృగం అనడానికి కూడా ఇతనికి అర్హత లేదేమో అనిపిస్తుంది. ఏంటి ఆ ఇన్సిడెంట్ చదువుతుంటేనే అసలు వణుకొస్తుంది. ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ చాలా సివియర్ కాదు. సివియర్ అంటే ఆ మధ్య మనం ఎన్‌కౌంటర్స్ మీద ఒక ర్యాలీలు చేసి ఎన్‌కౌంటర్స్ చేయకూడదు అని అంటారు. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెడితే ఏమైపోతుంది సమాజం? సమాజం ఎట్టిపోతుంది. ఒక మనిషిని 13థ్ ఇన్సిడెంట్ జరిగింది. 13థ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూల్‌గా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. కనపడటం లేదు అని పేరెంట్స్ వచ్చారు. ఇతను పోయి డైరెక్ట్‌గా పోయేసి ఏదో డాగ్‌ని చంపి, కుక్కని చంపి ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని చంపి ఏదో ఆయుధాలు ఇంట్లో కత్తులు, కటార్లుతో చంపేసి ముక్కలు కోసి ఉడకబెట్టి హీటర్‌లో, ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టి, ఆ ముక్కలు ఉడకబెట్టి బోన్స్‌ని పొడి చేసి అసలు వింటుంటేనే అసల చెమటలు గూస్ బంప్స్ పడుతున్నాయి. వస్తున్నాయి. అవును. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం సందేశం ఇస్తాము? ఇలాంటివి చెయ్యండిరా బాబు! ఆ అమ్మాయి ఎంత తప్పైనా చేసుండొచ్చు కాక, అది వేరే విషయం. దాని జోలికి అది అది పోలీసులు తేల్చాల్సిన అంశము. దాని జోలికి పోవడం కంటే కూడా ఎంత పెద్ద చేసినా గానీ, ఒక ఒక నేరం చేసినా ఒక మామూలుగా చంపినా, ఏం చంపినా గానీ ఉరిశిక్ష అనేది అల్టిమేట్ అంటారు. లేదు అంటే యావజ్జీవ కారాగార శిక్ష. ఆ చంపడంలో ఇన్ని వేరియేషన్సా? ఇంత భయంకరంగానా? రేపు వీడిని కూర్చోబెట్టి ఈ కోర్టు, ఆ కోర్టు, ఆ తర్వాత ఒప్పుకున్నాడు. అట్లా అసలు ఏంటి అనేది అతనే ఒప్పుకున్నాడని తెలిసింది. బట్ ఇలాంటి మానవ మృగాలు సమాజంలో ఉండడానికి అర్హత లేదు వీళ్ళకి. ఆమె ఏం తప్పు చేసింది అనేది సెకండ్ ఇష్యూ. బట్ ఇది అసలు ఒక మాగాయి చేసినట్టు మా ఊళ్ళల్లో చేస్తారు. మామిడికాయల ముక్కలు తరిగి అవి మళ్ళీ పసుపు, ఉప్పు, కారంలో పెట్టి అవి ఎండబెట్టి ఆరబెట్టి ఆ తర్వాత మాగాయి చేస్తారు. ఆ టైప్‌లో అసలు ఇది మనిషేనా ఇతను? ఈ దీన్ని అసల వినడానికి విచిత్రంగా ఉన్న అక్కడ అంశం. చుట్టుపక్కల వాళ్ళకి గూడా డౌటొచ్చిందంట మేడం. అంటే ఏదో కాలిన వాసనొస్తుందంట. అంటే సంక్రాంతి, కనుమ రోజు కదా! సో, ఎవరైనా మేక తల కాలుస్తున్నారు అని అనుకున్నారంట. కానీ వీడు వాళ్ళ భార్య తల కాలుస్తున్నాడంట. అంటే అతను ప్రీ ప్లాన్డ్‌గా యాహ్! ఆల్రెడీ అతనికి ఒక స్కెచ్ ఏసుకొనున్నాడు. వేసుకొనున్నాడు. ఎప్పుడు చేస్తే ఎప్పుడు అంటే అతను ఆల్రెడీ ఆర్మీలో వర్క్ చేశాడు. వర్క్ చేసొచ్చిన అతను కాబట్టి అతనికి ఆ తెలివితేటలు కాస్త అత్తెలివితేటలయిపోయి అతనికొచ్చేసి అసలు ఎక్కడ ఎ ఎ అంటే ఒకటి సైకలాజికల్‌గా అతను సైకో అన్న విషయం అర్థమవుతుంది ఇందులో. అతని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? ఎంత భయంకరంగా ఉంది అనేది. ఆ తర్వాత వాళ్ళకి ఆర్మీలో చేసొచ్చిన వాళ్ళకంత ఫీలింగ్స్ ఏముండవు. వాళ్ళు ఒక ఇన్సిడెంట్‌ని ఇన్సిడెంట్‌గానే చూస్తారు. దాని మీద రియాక్ట్ అవుతారు. అంతేగాని ఆ ఇన్సిడెంట్ తర్వాత వచ్చే పరిణామాలేంటి? ఏం సందేశం ఇస్తున్నాం? ఆయన్ని చూడంగానే ఒక ఆర్మీ ఆఫీసర్‌ని చూడంగానే మేమెక్కడికి పోయినా గానీ, ఒక ఆర్మీ గానీ, ఒక పోలీస్ గానీ వెళ్తే వాళ్ళకి సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే మన ఎక్కడో సరిహద్దుల్లో ఉండి పహారా కాస్తున్నారు మనల్ని. మన ఇంట్లో ఉండే శత్రువులు కాదు. బయట నుంచి వచ్చే శత్రువులకి పహారా కాసి మనల్ని కాపాడుతున్న వాళ్ళు. ఆయన అన్ని సంవత్సరాలు వర్క్ చేసి అక్కడ ఆర్మీలో వర్క్ చేసి ఎంత డిసిప్లిన్డ్‌గా ఉండి ఉంటాడు అని మనం ఊహిస్తున్నాం. బట్ కట్ చేస్తే ఇక్కడ వైఫ్‌ని కట్ చేసి పీసులు కింద కట్ చేసి అంటే దేర్ ఈస్ నో పీస్. only into pieces. This is a very unfortunate thing, and we are not supposed to give this sort of message to the society. పోలీసులు కానీ కోర్టులు కానీ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా అమలు చేయాలి. నేరం చేయాలంటే నరాల్లో వణుకు పుట్టాలి. అలా ఉండాలి శిక్షలు. జస్ట్ లైక్ దట్ వదిలేసేసి కోర్టుకు వదిలేసి ఈ కోర్టు ఆ కోర్టు అనేది అలా ఉండకూడదు.
తప్పు ఎవరిది ఏంటి అనేది తర్వాత విషయం. అసలు నేరం చేయాలా అంటే నరాల్లో వణుకు పుట్టాలి. ఆ విధంగా చట్టాలు ఉండాలి. ఆ విధంగా స్పాట్ పనిష్మెంట్ అనేది ఇప్పుడు ఆ ఉంటే పనిష్మెంట్ బాగుంటుంది. ఇవ్వడానికి కూడా పోలీసులకి అంతు చిక్కడం లేదంట మేడం. వీడన్ని సాక్ష్యాధారాలను బూడిద చేసేసాడు. ఇప్పుడు చంపాడు అని అతను చెబుతున్నాడు గానీ పక్కా ఆధారాలేమీ లేవు. అతనికి శిక్ష పడాలి అంటే ఒక ఆధారం అన్నా కావాలని పోలీసులకే తెలియట్లేదట ఏం చేయాలో. అంటే ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. నేరం చేసిన వాడు ఏదో ఒక పాయింట్లో క్లూ వదిలేస్తాడు. అంటే ఎంత తెలివిగలవాడైనా సరే ఎక్కడో ఒక చోట అది దొరుకుతుంది. పోలీసులు బట్ టైం టేకింగ్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్వెస్టిగేషన్. అండ్ వాళ్ళు కూడా చాలా స్ట్రెస్లో ఉంటారు. అటు పొలిటికల్గా కానీ పబ్లిక్ నుంచి వచ్చే యాగిటేషన్స్ ఉంటాయి కదా. డెఫినెట్గా పోలీసులు దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్. అండ్ వాళ్ళు కలెక్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఆఫ్ ఏ క్లూ అయినా కానీ ఇది బ్రేక్ చేస్తుంది.